ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. సత్య సాక్షి అను మా టీవీ కార్యక్రమమునకు ప్రేమపూర్వక ఆహ్వానము. సత్య సాక్షి. ఈరోజు మనం యెషయా గ్రంథం 12వ అధ్యాయం చెప్పుకోవాలి. దయతో చూడండి, మీ బైబిళ్ళు తెరిచి 12వ అధ్యాయాన్ని మార్చి చదువుకుందాం. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందరు. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్యమును వెల్లడిపరిచెను, భూమి ఎందంతటను ఇది తెలియబడును. యెషయా గ్రంథము గొప్ప ప్రవచన గ్రంథము. పెద్ద ప్రవక్తలలో ఈ గ్రంథము చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభు లేక అపోస్తలులు చాలామంది ఈ గ్రంథములోని ప్రవచన వాక్యాల్ని కోట్ చేసి వాక్యం చెప్పారు. ముఖ్యంగా యేసు ప్రభువును గూర్చిన ప్రవచనాలు దీనిలో స్పష్టంగా మనము చూస్తాం. 11వ అధ్యాయంలో మనం చూచాము, 1 నుండి 5 వచనాల్లో యేసుక్రీస్తు యెషయి కుటుంబములో పుట్టి మరి నరకబడిన మొద్దు లాంటి ఇశ్రాయేలు జనాంగానికి యేసుక్రీస్తు ఒక చిగురు వలె ఎలా నిరీక్షణ కొరకు ఈ లోకానికి వచ్చాడో మొదటి 5 వచనాల్లో చూచాం. ఇక 6వ వచనము నుండి చివరి వరకు మనం చూచింది, యేసుక్రీస్తు మళ్ళా తిరిగి ఈ భూలోకానికి వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రవచనముగా చెప్పాడు. మొదటి రాకడలో ఏం జరిగింది, రెండవ రాకడలో ఏమి జరగనై ఉన్నది. యేసుక్రీస్తు ఈ భూలోకానికి అప్పుడే రాడు, ఆయన రాకడ అప్పుడే సంభవింపదు. మొదట వచ్చి ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు, భూమి మీదకి రాడు. గనుక దానిని రెండవ రాకడ అని పిలవకూడదు. రెండవ రాకడ అంటే ఆయన స్వయంగా పరిపాలించడానికి వచ్చే ఆ టైము. కానీ సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చే ఆ పరిస్థితిని ర్యాప్చర్ అంటారు, నాట్ సెకండ్ కమింగ్. క్రీస్తు ఆగమనము ఆకాశము మధ్యకు వచ్చి ఒక అయస్కాంతము ఇనుప ముక్కను ఎలా దగ్గరికి పెడితే ఇలా అతుక్కుంటుందో అలా రక్షింపబడి పరిశుద్ధంగా జీవించే పెండ్లి కుమార్తెను వంటి సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్ళడానికి రానై ఉన్నాడు. నేడో రేపో. దానిని రెండవ రాకడ అని పిలవద్దు. క్రీస్తు ఆగమనములో చాలా సైలెంట్గా జరుగుతుంది. దొంగవాడు ఎప్పుడు పెద్ద బూర ఊది నేను వస్తున్నాను సర్దుకోండి అని చెప్పడు. శబ్దం లేకుండా వచ్చి విలువైన వస్తువుల్ని దొంగిలించుకుని వెళ్ళిపోయినట్టు యేసు ప్రభు కూడా సైలెంట్గా ఉన్నప్పుడు వస్తాడు. మనము అనుకోనని గడియలో వస్తాడు. మనం అనుకున్నప్పుడు వస్తే అది రాకడ కాదు. అంతా బానే ఉంది అనుకున్నప్పుడు వస్తాడు. ఇక ఆయన వచ్చి సంఘాన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళిన తర్వాత భూమి మీద శ్రమలు ప్రారంభమవుతాయి. శ్రమలలో సంఘం ఉండదు. అవిధేయులైన వారికి దేవుడు ఇక్కడ శిక్ష విధించిన సమయంలో పరిశుద్ధులైన వారు
ప్రతిఫలాన్ని పొందడానికి వెళతారు. 7 ఏండ్ల ప్రేమ విందు అయిపోయిన తర్వాత మనందరం ప్రభుతో పాటు భూలోకానికి దిగి వస్తాం. అప్పుడు మనం ప్రభుతో పాటు సమానంగా ఉండి పరిపాలన చేస్తాం 1000 సంవత్సరాలు. చూడండి కొన్ని వాక్యాలు. పేతురు రాసిన 2వ పత్రిక 3:8 ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములతో సమానము. ప్రకటన 24-6 వరకు చూస్తే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా మనము పరిపాలన చేస్తాం. ఈనాడు మనల్ని వెక్కిరించిన వారి పని అప్పుడు చెప్తాం. పత్రికలు పంచుతుంటే ఏమన్నావు మమ్మల్ని? ప్రభు నామాన్ని బోధిస్తుంటే నీకు చులకనయ్యామా మీకు? అప్పుడు వాడు మోకాలోంచి ఆనాడు సైనికుడు ఈయన నిజముగా దేవుని కుమారుడే అని ఒప్పుకున్నాడే, ఈనాడు ప్రభు నామాన్ని వ్యతిరేకించి ఆయన నామాన్ని బోధించే సేవకులను బాధించే వారందరూ అప్పుడు ప్రతి నాలుక యేసు ప్రభు అని ఒప్పుకుంటుంది. టైం ఉంది, మనం ప్రభుతో పాటు పరిపాలించడానికి రానై ఉన్నాం. ఇప్పుడు పొందిన కష్టాలన్నీ అప్పుడు మర్చిపోతాం. సింహాసనం మీద కూర్చొని మనం ఈ లోకానికి పరిపాలన చేస్తాం. 6వ వచనములో మొదటి పునరుత్థానములో పాలు పొందిన వారే 1000 సంవత్సరాలు ఆయనతో పరిపాలన చేస్తారు. 2వ పునరుత్థానము శిక్ష కొరకు నియమింపబడింది. మొదటి పునరుత్థానము 1000 ఏండ్ల పరిపాలన క్రీస్తుతో పాటు మనము చేస్తాము. కొంతమందిలో ఏమంటారంటే బైబిల్ అర్థం కాక ఇప్పుడు సంఘము శ్రమల్లో ఉంది అంటారు. ఇది శ్రమలేంటి? హాయిగా ఉన్నాం మనం. శ్రమలంటే అదే కాదు, ఒక మిడత కుట్టిందంటే 6 మాసాలు తేలు కుట్టినంత బాధ. ఇప్పుడు ఏమైనా కుడుతున్నాయి మనల్ని? దోమ ఈగలు తప్ప ఏమీ లేవు ఇక్కడ. ఇది శ్రమల కాలం అంట. ఇంకొకడేమో ఇదే 1000 ఏండ్ల పాలన అంటాడు. ఏం చెప్తున్నారో ఏం వాగుతున్నారో వాళ్ళకు తెలియదు. పరలోకంలో కార్లు ఉంటాయంట. కార్లు ఉంటాయా? ఇలాంటి లోకం అది. సేమ్ ఇలాగే అక్కడ కూడా అన్నీ ఉంటాయి. ప్రకటన 11వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యం అవుతుందట. ఇప్పుడు ఎవరు పాలిస్తున్నారు? సాతానుడు. అప్పుడు మనం ప్రభువుతో కలిసి 1000 సంవత్సరాలు పరిపాలిస్తాం. మరణము లేని లోకము. ప్రకటన 15:1-4 వరకు చదువుకుంటే శ్రమల కాలము తర్వాత మనం ఆయనతో కలిసి ఎలా పరిపాలన చేస్తామో అక్కడ క్లియర్గా రాసి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5:1 బయలుపరచబడబోవు మహిమలో నేను పాలివాడను అని చెప్తున్నాడు. చాలా మూల్యమైన వాక్యాలు ఉన్నాయి. మహిమ ఇంకా బయలుపరచబడబోతుంది. దానిలో పేతురు పాలివాడుగా ఉన్నాడు. క్రీస్తు శ్రమలలో పాలు పంచుకున్న వారే రేపు ప్రభువుతో ఆయన రాజ్యములో కూడా పాలు పంచుకుంటారు. యెషయా 11:6-11 వచనాల్లో 11వ వచనములో దేవుడు 2వ మారు తన చెయ్యి చాపును. తన చెయ్యే ఎవరు? యేసుక్రీస్తు. జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్స్ రైట్ హ్యాండ్. నీతి అను తన దక్షిణ హస్తమును చాచి తన ప్రజలను రక్షిస్తున్నాడు. ఈ 11వ వచనములో కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. 2వ మారు ఒకసారి చేయి చాచాడు, గొర్రె పిల్ల వలె ఆ చెయ్యి వచ్చింది. ఇప్పుడు కొదమ సింహము వలె తన చెయ్యిని తీర్పు నిమిత్తము ఆయన చాచనై ఉన్నాడు. ఆయన పరిపాలించే రోజుల్లో ఎలా ఉంటుందో మనం చూచాము. గొర్రె తోడేలు కలిసి వాసం చేస్తాయి, చిరుత పులి మేక కలిసి పండుకుంటాయి, ఇలా ఆవు ఎలుగుబంటి కలిసి మేస్తాయి, సింహము కూడా ఎద్దు వలె గడ్డి మేస్తుంది అని మనం చూచాము. మరి మనం నేర్చుకున్న ఆత్మీయమైన పాఠం ఏంటంటే పరలోకము వేరు, పరలోక రాజ్యము వేరు. పరలోకము అంటే ప్రభువు ఉండే ఆ స్థలము. పరలోక రాజ్యము అంటే
క్రీస్తు మన హృదయాల్లో పరిపాలన చేయడం. పిలాతు ముందు ప్రభువు నిలబెట్టబడినప్పుడు, ఏమయ్యా నీవు ఈ రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టి నీ సొంత పార్టీ ఒకటి పెట్టాలనుకున్నావని ఈ రోమా అధిపతులందరూ నీకు వ్యతిరేకంగా చెప్తున్నారు, నిజమేనా అంటే ప్రభు అన్నాడు, నువ్వన్నట్టు ఈ లోక సింహాసనము ఈ లోక రాజ్యము కాదు. ఆయన రాజ్యము వేరు. ఆయన బిడ్డల మధ్యలో ఆయన రాజు వలె పరిపాలన చేస్తాడు. ఆయనకు మామూలు కుర్చీ కాదు, హృదయం అనే సింహాసనము, సంఘము అనే పీఠం మీద ఆయన శిరస్సు వలె ఉంటాడు. ఎక్కడ క్రీస్తు పరిపాలన చేస్తాడో అక్కడ 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్న శాంతి సమాధానము అక్కడ నెలకొని ఉంటుంది. ఇన్స్పైట్ ఆఫ్ అవర్ ఎఫ్లిక్షన్స్, శ్రమలలో కూడా క్రీస్తు సమాధానకర్తగా మన హృదయంలో పరిపాలన. శ్రమలు లేవా? ఉన్నాయి. లోకములో ఉన్న శ్రమల కంటే మనం ఎదుర్కొనే శ్రమలు, హింసలు ఎక్కువ. ఆ శ్రమలలోనే క్రీస్తు రాజుగా ఉండి మనల్ని ఏం చేస్తాడు? పరిపాలన. యెషయా 11:9, సముద్రము నీళ్లతో నిండి ఉన్నట్లు మన దేవుని గూర్చిన జ్ఞానముతో లోకము నిండి ఉండాలి. ఆయన బిడ్డలు ఆయన జ్ఞానముతో నిండి ఉంటారు. దేవుణ్ణి ఎరుగని వారు లోక జ్ఞానముతో నిండి ఉంటారు. మీరు పేపర్ ఎక్కువసేపు చదువుతున్నారంటే మీకు దేవుని జ్ఞానం లేదనమాట. టీవీలో ఎంతసేపు రాజకీయ వార్తలు వింటున్నారంటే మీకు దేవుని జ్ఞానం అక్కర్లేదనమాట. దేవుని జ్ఞానము ఉన్నవారు లోక జ్ఞానాన్ని పిచ్చిగా ఎంచుకుంటారు. చూడాలి, పేపర్ చూడాలి, కానీ ఓన్లీ 5-10 మినిట్స్ అంతే. లోకములో ఏం జరుగుతుందో అనే దానికి పేపర్ చూస్తాం కానీ రాజకీయంలో కలిసిపోవడానికి కాదు. టీవీలో న్యూస్ కూడా వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని తెలుసుకొని ప్రభుత్వం కోసం ప్రార్థన చేయడానికే కానీ అసలు లోక జ్ఞానము మనకి అక్కర్లేదు. కావాలా మీకు? ఆటలు ఎవడెవడ ఆడుకుంటే, ఎక్కడెక్కడ ఆడుకుంటే మనకేం ఒరుగుద్ది? కొంతమంది పిచ్చిగా ఆ గేమ్స్, అథ్లెటిక్స్ అవన్నీ చూస్తారు. ఐ డోంట్ లైక్ అమ్మా, నాకు ఇష్టం ఉండదు. నీ సమయం అంతా నువ్వు ఎందుకు పాడు చేసుకుంటావు? నీవు సంపాదించవలసిందంతా దైవ జ్ఞానం, పరలోక సంబంధమైన జ్ఞానము కొరకు పాటుపడు. దేవుడిచ్చిన మెదడుతో వాక్యాన్ని గ్రహించడానికి ఉపయోగించు. సో మన హృదయమంతా దేవుని జ్ఞానముతో నిండి ఉండాలి. ఎవరైనా రాజకీయ విషయాలు, లోక విషయాలు చెప్తుంటే నాకు ఇష్టం ఉండదు. దేవుని గురించిన జ్ఞానాన్ని మనతో నింపబడి ఉండాలి. 10వ వచనములో మనకు ధ్వజమైన క్రీస్తు వద్దకు వచ్చి విచారణ చేయాలి. మన బ్యానర్ ఎవరు? యేసు ప్రభు. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ధ్వజము, యెహోవా నిస్సి ఎవరు? యేసు ప్రభు. ఆయనను దేవుడు మనకిచ్చాడు ఒక న్యాయాధిపతిగా. సో మనం ఆయన దగ్గరికి రావాలి అంతే, విచారణ చేయాలంతే. 11లో ఆయన చేయి చాచినప్పుడు విడుదలను పొందాలి. ఆయన ఒక దారిని ఏర్పరిచాడు 15-16 వచనాల్లో. ఆ రాజమార్గాన్ని ఉంచినప్పుడు మనం ఐగుప్తు వంటి చెర నుండి మనం బయటకు వచ్చేసేయాలి. సిమియోను కూడా ప్రభువుని చేతిలో పట్టుకొని, దేవుడు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచుచున్నాను. యేసుక్రీస్తు ఎవరో నీవు తెలుసుకో. అదే జ్ఞానం. సిమియోను యేసు ప్రభుని చేతిలో కలిగి ఉండి, నాథా ఇప్పుడు సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నాకు అర్థమైపోయింది, నేను ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు అన్నాడు సిమియోను. నౌ ఐ హ్యావ్ పీస్, యు లెట్ మీ గో విత్ ద పీస్. నేను ఇప్పటి వరకు ఎదురు చూచాను, మెస్సయ్య వచ్చాడు.
మరియ యోసేపులు ఆ శిశువుగా ఉన్న ప్రభువుని ఆ సుమియోను పాస్టర్ గారి చేతిలో పెట్టారు. వాట్ ఏ బ్లెస్సెడ్ మూమెంట్ వాజ్ ఇట్. ఆ సుమియోను ప్రభువుని చేతిలో ఎత్తుకొని, ఓ దేవా, సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచుచున్నాను. మన కన్నులు ధన్యమైనవి కావేమో, మనం చూడలేదు. కానీ ప్రభు మన కంఫర్ట్ కోసం ఏమన్నాడంటే, చూడక నమ్మిన వారు ధన్యులు. సో సుమియోను ప్రభువుని చూచినట్లు మానవులైన మన రక్షణ కొరకు దేవుడు సిద్ధపరిచిన యేసుక్రీస్తును మనం కన్నులారా చూడాలి. ఎలా చూడాలి? అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్ హియర్ అండ్ యాక్సెప్ట్ హియర్. ఇక్కడ గ్రహించాలి, ఇక్కడ చూడాలి, ఇక్కడ వినాలి, ఇక్కడ ఒప్పుకోవాలి, ఇక్కడ ప్రేమించాలి, ఇక్కడ అంగీకరించాలి కదా. నేను చెప్తుంటాను ఎప్పుడు, భోజనం మన దగ్గర ఉంటుంది, మన నోట ఉంటుంది, మన పొట్టలో ఉంటుంది. వాక్యము నీ యొద్దను, నీ నోటను, రోమా 10 నీ హృదయములోనూ ఉంటుందని. మనం భోజనం చేసినప్పుడు మనం మన పళ్ళతో మన ఆహారాన్ని నములుతాం కదా. నమిలిన తర్వాత అది ఓకే అనుకున్నప్పుడు గుటక వేస్తాం. మంచినీళ్లు కూడా గుటక వేయకుండా లోపలికి దిగవు. గుటక వేయడం అంటే యాక్సెప్ట్ చేయడం. ఎస్, ఈ ముద్దలో రాళ్ళు లేవు, ఈ ముద్ద చద్దిది కాదు, ఈ ముద్ద ఆహారమునకు చాలా మంచిది, నేను నవిలి దానిలో చెత్త ఏది లేదని గ్రహించాను, నౌ యూ కెన్ గో అని లోపలికి తీసుకుంటాం. కొందరు వింటారు, గ్రహిస్తారు, మళ్ళా విడిచిపెట్టేస్తారు. ఒకవేళ నీవు తినే ముద్దలో ఇసుక తగిలింది అనుకోండి, పట్ పట్మని ఏం చేస్తావు? బలమని మింగేస్తావా? ఊసేస్తావు, నాకు వద్దు అంటావు. సో సువార్త వినిన వారు ఇక్కడ అర్థం చేసుకొని అప్పుడు గుటక వేసినట్టు వాళ్ళ హృదయంలోనికి వాళ్ళ యాక్సెప్టెన్స్. ప్రభు చెప్పాడే, వాక్యము విని దాన్ని గ్రహించడం. ఒక స్పంజ్ మీద నీళ్లు ఇలాగా చిలకరించామనుకోండి, ఏం చేస్తుంది? స్పంజ్ పీల్చుకుంటుంది. అలాగే మన హృదయం కూడా దేవుని సంకల్పమును, దేవుని ఏర్పాటును అర్థం చేసుకొని అంగీకరించాలి. ఇక్కడ గుండె ఇచ్చింది దానికోసమే. మరియ దూతలు చెప్పిన మాటలను తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. సో దేవుని సంకల్పమును మనం ఏం చేయాలి? హృదయములో యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. అప్రిసియేషన్ వేరు, బాగా చెప్పారు అనడం వేరు, ఎస్ నిజమే అని తెలుసుకోవడం వేరు, దాన్ని అంగీకరించడం వేరు. 12వ అధ్యాయంలోకి వద్దాం. ఆ దినమున మీరు ఇలాగందరూ. ఏ దినమున ఏంటి? ఇశ్రాయేలీలు ఈ కీర్తన పాడుకునేవారు. అందుకనే కీర్తన గ్రంథములో ఉన్న అధ్యాయాలు ఎలా ఉంటాయో యెషయా 12 కూడా అలానే వ్రాయబడింది. తరచు వాళ్ళు ఈ పాటను పాడుకునేవారు. ఆ దినమున అంటే ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందిన దినమున, ఐగుప్తు చెరలోంచి బయటికి వచ్చినప్పుడు వాళ్ళు ఈ పాటను పాడుకునేవారు. దేవుణ్ణి స్తుతించుటకు ఈ ఆరాధన వాక్యం ఎంతో ఉపయోగపడుతుంది. మీరు ఆరాధన చేస్తున్నారు అని నమ్ముతున్నాను. ఆరాధన ఆత్మతో సత్యముతో చేయడం అంటే ఇదే. యాకోబు వంటి వాడను, నేను పాత్రుడను యోగ్యుడను కాను, అయినా నన్ను మార్చావు, ఇశ్రాయేలు వలె మార్చావు, గనుక నీకు స్తోత్రాలు. వందనాలు కాదు, దేవునికి ఏం చెప్పాలి? స్తోత్రాలు. వీ హ్యావ్ టు రియలైజ్, నేను ఇశ్రాయేలీలు వలె ఐగుప్తు వంటి చెరలో ఉండేవాణ్ణి, ఇప్పుడు కనాను వంటి క్రీస్తునందలి సమృద్ధిలోనికి నన్ను తీసుకువచ్చినందుకు నీకు స్తోత్రాలు. నిజమే, యాకోబు వలె నేను కూడా కలవరముతో భయముతో ఉండేవాణ్ణి, నాకు ఇప్పుడు అనుగ్రహించావు బంగారము, వెండి, ధనం, సమృద్ధి అంటావా?
అవి లేకున్నా శాంతిని సమాధానాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నేను నీకు ఏమి ఇవ్వగలను? నిన్ను స్తుతించడం తప్ప, నీ నామాన్ని ప్రచురం చేయడం తప్ప ఐ కెన్ నాట్ గివ్ యూ ఎనీథింగ్ బ్యాక్. నేను నీకు ఏమిస్తావేంటి దేవునికి? నీకున్న 1 ఎకర్ పొలం రాసేస్తావా? దేవుడు అన్నాడు, నాకు అక్కర్లేదు, నువ్వు ఇచ్చేదేమా, నాది ఇది, నీకు తప్పితే ఇంకొకరికి ఇవ్వగలను నేను. రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇక్కడ ఉంది పరలోకంలో. ఎవరెవరికి ఏం బాధ్యతలు ఇవ్వాలో ఇక్కడ నేను, నువ్వు కాదు అంటాడు దేవుడు. 1 కిలో బంగారం తెచ్చి ఇచ్చామనుకోండి, ఆయన అంటాడు ఇది నాది, నువ్వు నాకు ఇచ్చేదేంటి పో అంటాడు. ఏమిస్తావు? వేలాది నదులంత విస్తారత. అప్పుడు కూడా ఎవరో అలాగన్నారు, నేను వద్దని చెప్పాను. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియపరుస్తున్నాను. వేలాది నదులంత విస్తారతలో నేనేం చేసుకుని పోనీ నేను ఇవ్వగలడా? నదిలో ఎన్ని నీళ్లు ఉంటాయి, అంత నూనె ఎక్కడ తెస్తావు? ఆ తెలియక అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు వెంటనే, నాకు అవి ఎక్కర్లేదు, నువ్వు అబద్ధాలు ఆడకు, నువ్వు తేలేవు నాకు తెలుసు. కేరళ వెళ్ళి కొబ్బరి నూనె అంతా పట్టుకొని ట్యాంకర్లో నింపుకొని తెస్తే అప్పుడుగా అయిపోతుంది నీ జీవితం. ఏది ఉత్తమమో చెప్తాను, నాకు అవి వద్దు, న్యాయముగా నడుచుకో చాలు. కనికరాన్ని ప్రేమించు, దేన మనసు కలిగి నా ముందు ప్రవర్తించు, ఇంతే కదా నేను నిన్ను అడుగుతున్నాను అన్నాడు. ఇది చూడరు, ఎల్లో పాటలు మటుకు దంచేస్తారు. దేవుడేమో అయ్యో అనుకుంటాడు, ఎన్నిసార్లు చెప్పనయ్యా వీళ్ళకి. స్తుతి ఆరాధన అంటే విడుదల పొందిన వారు చెప్పే మాటలు, మన జిహ్వ ఫలాన్ని ఇవ్వాలి దేవుని. ఇంకేమొద్దు. ఏమి ఇవ్వాలి? కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. బాప్తీసం తీసుకోవడం, 10వ భాగం ఇవ్వడం, కృతజ్ఞత అర్పణలు, ఇవన్నీ వాటన్నిటికంటే ముఖ్యం హెబ్రీ 13లో మన జిహ్వ ఫలమును ఆయనకు అర్పించుదము అన్నాడు. మన నాలుకతో మన హృదయముతో దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆ దినమున మీరు ఇలా అందురు. ఏ దినమున? ప్రతిదినము. అదే కీర్తన 118లో, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి. ఆరాధన ఆదివారం ఒక్కటి కాదు. ఎప్పుడు? శనివారమా? ప్రతిరోజు. నేను ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తానని చెప్పాడు. సో ఇది ఒక కీర్తన అధ్యాయము. నిన్ను స్తుతించుచున్నాను అని చెప్పి ఆయన చేసిన మేలును మనం చెప్పాలి. ఆరాధన అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి స్తుతించడం. స్తుతిద్దామని చెప్పి హల్లెలూయా 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 అనకూడదు. ఎవరు అలా చెప్పి ఉండలేదు, కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ. స్తుతిస్తున్నాను అని చెప్పి ఆయన చేసిన మేలును చెప్పాలి. అక్కడ ఉంది చూడండి, నిన్ను స్తుతించుచున్నాను ఎందుకంటే నీవు నన్ను ఆదరించి ఉన్నావు. అది ఆరాధన అంటే. ద స్వీట్నెస్ ఆఫ్ వర్షిప్ ఈస్ దిస్, ఐ వర్షిప్ యూ బికాస్ యూ హ్యావ్ కంఫర్టెడ్ మీ. ఒక మేలు చెప్పి స్తుతించాలి. నిన్ను స్తుతిస్తున్నాను ఎందుకంటే నీవు నా మీద కోపపడ్డావు, కానీ నీ కోపము ఏమైంది? చల్లారింది. గనుక ఐ ప్రైజ్ యూ, ఐ వర్షిప్ యూ. అంశము లేని ఆరాధన ఆరాధనే కాదు. కొందరు స్టార్ట్ చేస్తారు స్తోత్రం 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 అని, రైలు బండి స్పీడ్ పెట్టినట్టు. ఒక్కసారే దేవునికి స్తోత్రము చెప్పు, తర్వాత ఆయన చేసిన మేలును వివరించు. అంతేగాని అస్తమాను స్తోత్రం 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 అని అనొద్దు. ఒక పాస్టర్ గారు నా ప్రక్క నుండి ప్రార్థన మొదలెట్టాడు. ఓ స్తోత్రం స్తోత్రం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు వగు మా తండ్రి అన్నాడు. ఎక్కడ నేర్చాడు మరి? ఈ పాస్టర్ల భాష అన్నమాట ఇది. ఎక్కడ చేసినా అదే మాట, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు.
అస్తమానం ఒకే మాట ఉపయోగించొద్దు. రకరకాలుగా దేవుణ్ణి పొగడాలి. ఆరాధన అంటే ఆయన చేసిన మేలును చెప్పడమే. నీ కోపము చల్లారెను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు, నీవు నాకు బలము, నీవు నా రక్షణకు కారణభూతుడవు, నీవు నా రక్షణ ఆధారము. ఇది దేవుణ్ణి స్తుతించేవారు ఆయన మేలు చెప్పి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. కానీ బైబిల్లో ఏ భక్తుడైనా హల్లెలూయా అన్నాడా? చెప్పండి, అన్నాడా? అనమని చెప్పాడా? మరి ఎందుకు వీళ్ళు ఎంతసేపు హల్లెలూయా హల్లెలూయా అని అరుస్తారు? ఒక్కొక్కడు ఒక స్టైలు. హల్లెలూయా అనేడు ఒకడు, హల్లెలూయా అనేడు ఒకడు, మరి లూయా 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 హల్లెలూయా అనేడు ఒకడు. కూని చేసేస్తున్నారు భక్తిని. ఎందుకు అంటున్నారయ్యా హల్లెలూయా అని అస్తమాను? ఎవరు అనమని చెప్పారయ్యా మీరు మరణాత అని? మరణాత అంటది ఒక ఆవిడ వయసు మర్చిపోద్ది పాపం ఏంటో. ఎందుకు ఇవన్నీ? అపోస్తలులు వేసిన పునాది ఉందే, దాని మీద మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. కానీ అయ్యగారులు వేసిన మాటల మీద కాదు. సో షాలోమ్ వద్దు, మరణాత వద్దు, ప్రైజ్ ది లార్డ్ వద్దు, హల్లెలూయా వద్దు, వందనాలు చెప్పుకుందాం. అది ఆజ్ఞ. మీరు ఒకరికొకరు వందనములు చెప్పుకొనుడి. ఆజ్ఞ ఉంది, చరిత్ర ఉంది. భక్తులు ఒకరికొకరు వందనాలు చెప్పుకున్నట్టు ఉంది. వాళ్ళ ఉనికిని చాటడానికి, వాళ్ళ మిషన్ గురించి చెప్పుకోవడానికి వాళ్ళు కొన్ని పద్ధతులను పెడుతున్నారే కానీ అది బైబిల్లో ఎక్కడా అలా చెప్పుకున్నట్టు లేదు. ఒక ఆయన ప్రైజ్ ది లార్డ్ అంటే తప్పే ఉందండి, మన ఇద్దరం కలుసుకున్నాం కనుక దేవునికి స్తోత్రం. తప్పే ఉంది, తప్పు లేదని వద్దు. బైబిల్లో దేవుని బిడ్డలు ఒకరికొకరు కలుసుకున్నప్పుడు వందనాలు చెప్పుకున్నారు, మనం కూడా అలా చెప్పుకుందాం అంతే. ఆరాధన చేసినప్పుడు మీరు ఇలా అందురు. అదేదో పెద్ద చర్చ్ అని చూడటానికి వెళ్ళాను, ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆ చర్చ్లో నేను ఇలా తిరుగుతున్నాను. ఆ చర్చ్ అంతా, ఆ చర్చ్లో బొమ్మలు ఉన్నాయి, విగ్రహాలు. ఒకడు వచ్చాడు, క్యారీ బ్యాగ్లో పువ్వులు తెచ్చాడు. ఒక్కొక్క బొమ్మదారు ఒక పువ్వు పెడుతున్నాడు. బ్యాగ్లోంచి క్రొవ్వొత్తులు తీశాడు, క్యాండిల్స్ అక్కడ పెట్టి వెలిగించి ఇలా ఇలా అనుకుంటున్నాడు. ఏదేదో చేస్తున్నాడు. అగరు పుల్లలు వెలిగించాడు, అరటిపండులో గుచ్చాడు, ఆ బొమ్మ దగ్గర పెట్టాడు. ఏం చేస్తున్నాడు? బైబిల్ అంటుంది మీరు ఇలాగూ అందురు. నోరిప్పడం లేదు, కానీ ఏవో పూజా కార్యక్రమాలు చేస్తున్నాడు, పూజలు చేస్తున్నాడు. దేవునికి మనం పూజలు కాదు చేయాల్సింది. ఏంటి? స్తుతి, ఆరాధన మనం దేవునికి ఇవ్వాలి. దేవుడు అంగీకరిస్తాడా పూజలు? అంగీకరించడు. బొమ్మల పూజ వ్యర్థము అని బైబిల్ చెప్తుంది. నేను నిన్ను స్తుతిస్తున్నానని మేలు చెప్తున్నాడు. 2వ వచనంలో ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు అని ఆయనను పిలుచుచున్నాడు. నేను రక్షింపబడడానికి ఆయనే కారకుడు, నేను కాదు అని స్తుతి, మహిమ, ఘనత ఎవరికి ఇస్తున్నాడు? టు గాడ్ ఎలోన్ ఆల్ ద ప్రైజెస్ అండ్ గ్లోరీ, నాట్ టు మీ. నా క్రియల వల్ల నేను రక్షణ పొందలేదు, ఆయన కృపయే అని. కారణభూతుడు, ద రీజన్ ఫర్ ది సాల్వేషన్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్ అని చెప్తున్నాడు. సో ఆరాధనలో మనము తగ్గాలి, దేవుడు హెచ్చాలి. అలా ఉందా? లేకపోతే మనం హెచ్చింపుపోయి దేవుణ్ణి చిన్నవానిగా చేస్తున్నామా? ఎవరిని చూపిస్తున్నాడు? ఇదిగో అన్నాడు అంటే ఎవరిని చూపిస్తున్నాడు? కమాన్ లుక్, నా రక్షణకు కారణభూతుడగు దేవుడు అని దేవుణ్ణి చూపిస్తున్నాడు. సో సేవకులు చేయవలసిన పని ఏంటంటే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని నడిచి వస్తున్న ప్రభుని బాప్తిస్మమిచ్చి యోహాను చూపినట్టు ప్రతి సేవకుడు దేవుడు పంపిన క్రీస్తును ప్రజలకు అదే పని, ఇంకేం కాదు. ప్రజల్ని తన వైపు ఆకర్షించుకోకూడదు, ప్రభు వైపు మళ్ళించాలి.
ఇదిగో రక్షణకు కారణభూతుడగు దేవుడని. ఆయనే నా బలము, నా కీర్తనకాస్పదము, నా నిరీక్షణ ఆధారము అని చెప్పి స్తుతిస్తున్నాడు. 3 మాటలు ఏంటవి? ఆయనే నా బలము, ఆయన నా కీర్తనకు ఆస్పదము, రక్షణకు ఆధారం పాస్టరు కాదు, ఆయిల్ కాదు, అభిషేకము కాదు, కీర్తనకు కారకుడు. కీర్తన అంటే నా నోట స్తుతి ఉండడానికి కారకుడు, కీర్తనకు ఆస్పదము ఇదిగో దేవుడు అని చెప్తున్నాడు. సో మన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సెంటర్ బేస్ ఎవరై ఉండాలి? దేవుడే, ఇంకెవరు కాదు, దేవుడే. ఒక ఆయన అన్నాడు, ఏమంటే మేము వస్తున్నాం, కూర్చున్నాం, వెళ్ళిపోతున్నాం, మాకేమీ ఇక్కడ పాలిభాగం ఏమీ లేదు. నాకు లేదు, నేను కూర్చుంటాను మీతో పాటు. పెత్తనం కోసం వస్తున్నారా లేక దేవుణ్ణి కలుసుకోవడానికి వస్తున్నారా? ఏం కావాలండి? మీకు పెత్తనం ఇస్తే పాడైపోతారు. సాధ్యమైతే నేను కూర్చొని వినడానికి ఆశపడతాను. ఎవరైనా దేవుని మార్గాలు నాకు చెబితే, నాకు పొగడ్తలొద్దు, నాకు సోఫాలొద్దు, నాకు ఐడెంటిటీ వద్దు. ఐడెంటిటీ అంటే ఏంటి? గుర్తింపు. ఓ వచ్చింది ఆమె, వచ్చాడు ఆయన. ఎక్కడ పాస్టరు, విశ్వాసులు, డోనర్స్ పెద్దవాళ్ళు అయిపోతారో అక్కడ ప్రభు ఉండడు, వెళ్ళిపోతాడు. 3 మాటలు, ఆయనే నా బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయనే నా రక్షణాధారము. ఎవరైనా అని చెప్పి స్తుతించాలి. మన నోట్లో నేర్చుకోవలసిన మాటలు ఇవే, చెత్త కాదు. దేవుడు పెదవులు ఇచ్చాడు, బ్రెయిన్ ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు. మనకి రానప్పుడు భక్తులు ఏ విధంగా దేవుణ్ణి స్తుతించారో కనీసం దానినైనా మనం నేర్చుకోవాలి, వాటినైనా కంఠస్థం చేయాలి. 3వ వచనంలో మళ్ళా ఆ దినమున మీరు ఇలాగందరు అంటే మీరు ఇలా అనండి, నేను చేసినట్లే మీరు కూడా దేవుణ్ణి స్తుతించండి. అంటే ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఇతరులను కూడా అలా స్తుతించమని చెబుతున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. మనము నీతిగా ఉంటేనే ఇతరులకు నీతిగా ఉండమని చెప్పగలుగుతాం. మనం తప్పు చేస్తూ ఇతరులకు నీతిగా ఉండమని చెప్పడానికి మనకు అర్హత లేదు. సత్యమైన ఆరాధన ఏదో మనము నేర్చుకొని అలా మనము ఆరాధన చేస్తూ ఇతరులను అలా చేయమని చెప్పాలి. 2 సార్లు అధ్యాయం ప్రారంభంలో ఆ దినమున మీరు ఇలాగ అందురు, మళ్ళా 3వ వచనము ఆఖరి లైన్లో ఆ దినమున మీరు ఇలాగూ అందురు అంటే అర్థం ఏంటి? అనండి, మీరందరూ ఇలా అనండి అని చెప్తున్నాడు. 4వ వచనంలో దేవుణ్ణి స్తుతించండి, ఆయన నామాన్ని ప్రకటించండి, ఆయన క్రియలను ప్రచురము చేయండి. ఆరాధనలో భాగం ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన క్రియలు ఎంత గొప్పవో మనము ప్రచురము చేయాలి. అంటే అందరూ తెలుసుకునేలా మనము, దేవుడు మీకు మంచి కంఠం ఇచ్చాడు అనుకోండి, దానితో దేవుణ్ణి స్తుతించు. దేవుడు బ్రతికించింది మన బలాన్ని దాచుకోవడానికి కాదు, గొంతు పెకటిల్లేలా మనం మన బలమంతా ఉపయోగించి దేవుని సువార్తను చాటాలి. మనం ఉత్త కౌర్లు చెప్తాము, ఆమేన్ అనడానికి నోరు రాదేంటో. తినటానికే ఉపయోగపడదు దీని నోరు, దేవుని స్తుతించడానికి ఉపయోగపడదు. కొందరికి కోపం వస్తే అవతల వాళ్ళ మీద విరుచుకు పడినప్పుడు వాళ్ళ గొంతు చూడాలి, హై పిచ్లో వెళ్ళిపోద్ది. అంటే ఆ ఉధృతి ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళని డామినేట్ చేసేటంతగా గట్టిగా అరుస్తారు. మరి బైబిల్ అంటుంది, ఆ దినమున మీరు ఇలాగందరూ దేవుణ్ణి స్తుతించండి, ఆయన నామాన్ని ప్రకటించండి, ఆయన క్రియలను ప్రచురము. ఎప్పుడైనా నీ జీవితంతో ఆయన క్రియల్ని ప్రచురం చేసావా?
కొందరు బుక్స్ రాసి ప్రచురణకర్త అని వేసుకుంటారు. అంటే దీన్ని ప్రచురించింది నేనే అని డిక్లేర్ చేయడం, అందరికీ తెలియపరచడం, ఆయన మహాత్తును, ఆయన గొప్పతనాన్ని ఈ లోకానికి చాటి చెప్పి చచ్చిపోదాం. అదే జీవితం సార్థకమైనట్టు, ఇంకేం కాదు. మనం చచ్చిపోతే మన బట్టలు, మన బంగారం, మన వస్తువులు అందరూ మన ఇంటి వాళ్ళు పంచుకుంటారు. కానీ మనం మిగిల్చి వెళ్ళింది ఇదే, ఆయన గొప్పతనాన్ని మనం ప్రచురం చేయాలి. బ్రతికినంత కాలము దేవుణ్ణి స్తుతించాలి, ఆయన నామాన్ని ప్రకటించాలి. ఆయన నామము ఎంత గొప్పదో మనము జ్ఞాపకం చేసుకోవాలట. 4వ వచనంలో నాకెంత బంగారం ఉంది, ఎంత వెండి ఉంది, ఎన్ని ఇళ్ళున్నాయి, నా చదువు ఎంత. అతను అంటున్నాడు 45 మనవలు ఉన్నారండి నాకని లెక్కెడుతున్నాడు. ముదు మనవలు 1, 2, మా ఆడబిడ్డ కూతుళ్ళు, మగబిడ్డ కూతుళ్ళు 1, 2 ఫోటోలు అన్ని పెట్టుకొని చూసుకోవడమే. ఇలాగంటే అది ఏమవుతుంది, పైకి వెళ్తుంది కదా, ఫోటోలు చూసుకోవడమే. వీటిని కాదు మనం జ్ఞాపకం చేసుకునేది, ఆయన నామమును ఘనమైందని జ్ఞాపకం. మీరు అనుకుంటారు చచ్చిపోయే ముందు అలాగే చేస్తామని అనుకుంటారు. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు కదా. 5వ వచనంలో ఆరాధన అంటే ఏంటంటే మనము ఆరాధిస్తూ ఇతరులను కూడా ఆరాధించున్నట్లు ప్రోత్సహించాలి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. తాను పాడుతూ ఏమన్నాడు, పాడుడి అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి, ఇతరులకు ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరిచాడు. ఇది భూమి అంతటా తెలియబడాలి. దేవుని గూర్చి కీర్తన పడాలి, ఆయన మహాత్మ్యమును వెల్లడిపరచాలి, భూమి అంతటా ఇది తెలియబడాలి. ఒక క్రిస్మస్ మీటింగ్కి నన్ను పిలిచారు. చర్చ్లో బాగా అలంకరించుకున్నారు, అందరూ మంచి బట్టలు వేసుకొని వచ్చారు, పెద్ద కేక్ తెచ్చారు. నేను వెళ్ళి వాళ్ళని చీవాట్లు వేసి వచ్చాను. ప్రభు జన్మను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఈ 4 గోడల మధ్యలో డెకరేట్ చేసుకొని మంచి బట్టలు వేసుకొని బిర్యానీ వండుకొని తినడం కాదరా. మనం బయటికి వెళ్ళి రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని లోకమునకు చాటాలి. క్రిస్మస్ సెలబ్రేషన్ అవ్వకూడదు, దట్ షుడ్ బి ప్రొక్లైమేషన్ అని చెప్పాను. 6వ వచనములో మళ్ళా ఉత్సాహధ్వని గరగా చేయము. నీ మధ్య ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించి ఘనపరిచి ప్రచురం చేయడానికే మనము సృష్టింపబడ్డాం. యెషయా గ్రంథం 43 7వ వచనం, దేవుడు మనల్ని ఎందుకు సృజించాడట. 21వ వచనములో చూడండి, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును. మనం ఎందుకోసం నిర్మించబడ్డాం, ఆయన కొరకు. మన కోసం మనం రక్షింపబడలేదు. మనమేదో బతికేసి సంపాదించేసి బట్టలు కొనేసుకొని బంగారం కొనేసుకొని పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలను కనేసి హాయిగా బతికేసి చచ్చిపోవడానికి మనం నిర్మించబడలేదు. ఎందుకు దేవుడి జన్మనిచ్చాడు, ఆయన నిమిత్తం. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్ ఎలోన్, నాట్ బికాస్ ఆఫ్ మీ. ఐ ఆమ్ హియర్ ఫర్ హిమ్, వీఆర్ ఆల్ హియర్ ఫర్ హిమ్. మనం ఇక్కడున్నది ఎవరి కోసం? ఇంతకంటే మీకు రుజువు కావాలా? నా మహిమ నిమిత్తం నేను నిర్మించిన వారు నా స్తోత్రమును ఏం చేయాలి? మరి చేస్తున్నారా? అబద్ధాలు ఆడొద్దు సుమి. తెల్లవారు లేవగానే అనుకోవాలి, దేవుడు నాకు నూతన దినాన్ని బోనస్గా ఇచ్చాడు, ఆయన మహిమ కొరకు నేను జీవిస్తాను. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, వెన్ విల్ యూ స్టార్ట్ లివింగ్ ఫర్ హిస్ గ్లోరీ? ఆయన మహిమ కొరకు ఎప్పటి నుండి జీవించడానికి మీరు ఇష్టపడుతున్నారు? ఇంకే మనకు అడ్డంకులేమీ ఉండకూడదు. ఆ దినమున అంటే మనం సమాజముగా కూడిన ప్రతి దినమున ఆ పని చేయాలి. దేవుడు చేసే మేలు ఏంటంటే, నీవు మా మీద కోపపడితివి, కానీ ఇప్పుడు నీ కోపము, దేవుడు కోప్పడతాడు. కోప్పడకపోతే ఆయన దేవుడే కాదు. ఇప్పుడు ప్రేమే చూపిస్తున్నాడు అనుకోండి, ఆయన న్యాయవంతుడు కాకపోవును. ఒక పిచ్చి తండ్రి ఉన్నాడు అనుకోండి, పిల్లలు ఏం చేసినా సరే నవ్వుతూ ఉన్నాడు అనుకోండి,
ఆ పిల్లలు పాడైపోతారా, బాగుపడతారా? మీరు మంచి తండ్రి అయితే వాళ్ళ వీపుకు బెత్తము ఉపయోగించాలి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. శిక్షించని తండ్రి తండ్రే కాదు. సో దేవుడు కోపపడడం అవసరం. ఆయన కోపపడ్డాడు, వారిని కొట్టాడు, వారు సరిపడ్డారు. కానీ కీర్తన 35లో ఆయన కోపము నిమిషం మాత్రము, ఆయన దయ చెప్పండి ఎంత? స్వల్పకాలమే. యెషయా 25:1లో కూడా ఆయన పేరు చెప్పి, నీవే నా దేవుడువు, నేను నిన్ను హెచ్చిస్తాను, నీ నామాన్ని స్తుతిస్తాను, ఎందుకంటే నీవు అద్భుతాలు చేశావు, సత్య స్వభావం అనుసరించి నీ ఆలోచనలు నెరవేర్చావని చెప్పి భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దావీదు మాత్రమే కాదు, యెషయా భక్తుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 54:7-8 నిమిషమాత్రము నిన్ను విసర్జించాను గాని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూరుస్తాను. మా అక్క వాళ్ళ అమ్మాయికి ఈ పేరు పెట్టింది, వాత్సల్య అని. ఎందుకు ఈ పేరు పెట్టావని అడిగితే, దేవుని వాత్సల్యమును నేను తెలుసుకున్నాను, నాకు ఈ బిడ్డను దేవుడిచ్చాడు. ఆ బిడ్డ పుట్టకముందు ఒక మంచి బిడ్డ చచ్చిపోయాడు. పుట్టిన 20 రోజులకి ఉమ్మి నీరు తాగేశాడట. లంగ్స్ అని ఆ బ్యాడ్ ఫ్లూయిడ్తో నిండిపోయాయి. ఆ డాక్టర్ డెలివరీ చేసిన తర్వాత బాగానే ఉన్నాడు అన్నాడు. వెంటనే పైపు ముక్కులో పెట్టి లంగ్స్లో ఉన్న ఆ ఇన్ఫ్లమేషను, ఆ ఉమ్మి నీరు సక్షన్ ఆపరేటర్తో తీసేయాలి. డాక్టర్ అనేవాడు అడు తీయడు, ప్రాణాన్ని పోగొట్టాడు. పుట్టగానే ఆ వాటర్ లాగేసి ఉండుంటే లంగ్స్ క్లియర్ అయిపోను, కొంత యాంటీబయాటిక్ వాడుంటే చక్కగా డ్రై అయిపోను. 20 days ఆ బ్యాడ్ ఫ్లూయిడ్ అలాగే ఉండి 2 లంగ్స్ కొలాప్స్ అయిపోయినాయి. ఆ దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు ఆమెకు ఒక బహుమానాన్ని ఇచ్చాడు. ఇంకొక సంవత్సరానికి ఆమెకు వాత్సల్య అని పేరు పెట్టింది ఆమె డాక్టర్. భక్తుడు కూడా, నేను తప్పు చేశానని ఒక్క నిమిషమే నన్ను నీవు ఒగ్గేశావు, నన్ను వదిలేశావు, ముఖం చాటేసుకున్నావు, నాకు దూరం అయ్యావు. చదవండి మాట, కానీ గొప్ప వాత్సల్యముతో నిన్ను ఐ విల్ టేక్ యూ బ్యాక్ అన్నాడు దేవుడు. తప్పు చేసినప్పుడు తండ్రి ఏమవుతాడు? కోప్పడతాడు, అది కామన్. కానీ 8వ వచనంలో, మహోద్రేకముతో నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. చదవండి మాట, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము. మిమ్మల్ని ఎందుకు ఆ మాట అనమని పదే పదే అంటానంటే, మీ నోరు ధన్యం అవ్వాలి. ఆమేన్. వెన్ యూ ప్రొనౌన్స్ గాడ్స్ వర్డ్స్ అండ్ గ్రేస్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్, యు ఆర్ బ్లెస్సెడ్. అంతేగాని మీ మీదే కోపం పెట్టుకొని కాదు. ఇప్పుడు 2 వాక్యాలు చదువుదాం, 2:7-8 వచనాలు. అందరూ చదవండి. నిమిషం మాత్రము నిన్ను విసర్జించాను గాని గొప్ప వాత్సల్యముతో నేను సమకూర్చెదను. మహోద్రేకముతో నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతాను. నిర్గమ 34:6-7 వచనాల్లో, ఆయన కనికరము, దయ, దీర్ఘశాంతము, కృపా సత్యములు గల దేవుడు. 1000 మందికి కృప చూపుతాడు, అంటే 1,00,000 మందికి. ఇతర దేశస్తులకు 1,00,000 అంటే ఏంటో తెలియదు. 10 లక్షలను మిలియన్ అంటారు. 10 లక్షలు అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. దోషమును, అపరాధమును, పాపమును క్షమిస్తాడు. దోషులను నిర్దోషులుగా ఎంచక దోషాన్ని వారి మీదకి. దేవుడు ఎవరి ఎడల ప్రేమ, కృప, జాలి, వాత్సల్యత చూపిస్తాడంటే పశ్చాత్తాపపడిన వారి మీద. అంతేగాని పాపులందరినీ ఆయన ప్రేమించడు సుమి. ఈ బోధకులు ఏమంటారంటే, దేవునికి కానుక వేసుకో, దేవుడు నిన్ను దీవిస్తాడు అని. అది రాంగ్ స్టేట్మెంట్. అది దేవుని దీవెనకు మనము పాత్రులు అవ్వాలంటే, ఆయన కోపము చల్లార్చాలంటే మనం చేసే పని ఒకటే, చేసిన తప్పు విషయమై పశ్చాత్తాపపడి క్షమించమని ప్రార్థన చేయాలి. పశ్చాత్తాపపడి ఊరుకోకూడదు.
ఫర్గివ్నెస్ కోసం, క్షమాపణ కోసం వేడుకోవాలి. రక్షణ ఎలా కలుగుతుంది? మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు చెప్పగలగాలి. ఒక పాపి రక్షణ సువార్తను వినాలి. సెకండ్ స్టెప్, తాను పాపినని, పాపమునకు శిక్ష ఉందని తెలుసుకోవాలి. మూడవది, తన పాపము విషయమై పశ్చాత్తాపపడాలి, దుఃఖించాలి. నాలుగవది, క్షమించమని ప్రార్థన చేసి వేడుకోవాలి. ఐదవది, దేవుడిచ్చే రక్షణను అంగీకరించాలి. ద్వితీయోపదేశకాండము 33లో చెదరగొట్టిన దేవుడే తిరిగి సమకూరుస్తాడట. ఎందుకు సమకూరుస్తాడు? ఎప్పుడు సమకూరుస్తాడు అంటే తన కోపం వల్ల ఏం చేశాడు? స్కాటర్డ్ అంటారు. స్కాటరింగ్ అంటే వాళ్ళు చెల్లాచెదురు అయిపోవడం. చీమలు ఒక స్వీట్ చుట్టూరు మూగి వాటిని తింటున్నాయి అనుకోండి, ఆ స్వీట్ మనకు కావాలనుకోండి, దులిపేసి వాటిని స్కాటర్ చేసేసి ఆ బెల్లం మనం తీసేసుకుంటాం, ఆ స్వీట్ మనం తీసేసుకుంటాం. ఎప్పుడైతే మనం ఆ స్వీట్ అక్కడ నుండి తీసేసామో ఆ చీమలు, దోమలు ఇవన్నీ ఏమైపోతాయి? చెల్లాచెదురైపోతాయి. ప్రజలు పాపం చేసినప్పుడు కూడా దేవుడు వారిని చెల్లాచెదురైపోయేలా విడిచిపెట్టేస్తాడు. సాతాను వారిని జల్లించేస్తాడు. దేవుడు పెట్టే శిక్ష ఏంటంటే ఆయన కొట్టడు గాని కొట్టేవానికి వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకా అంతకంటే శిక్ష ఏంటి? చుట్టూ అప్పటి వరకు కంచెగా ఉన్న దేవుడు మనకు భయం చెప్పడానికి ఆ కంచెను తీసేస్తాడు. ఇంకంతే, వచ్చి పశువు దాన్ని మేసేస్తుంది. ఇంకా మూడైపోద్ది. మీకు తెలిసి మూడు అంటే ఏంటో? మూడు బారిన జీవితం అంటే ఆ చిగురులన్నీ జంతువు తినేసేయడం. అదే దేవుడు పెట్టే శిక్ష. ఆయన శ్రమలు రాకుండా చేయుడు గాని శ్రమలలో ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఎక్కడైనా శ్రమలు రాకుండా చేస్తానని చెప్పాడా? మరి ఎందుకు అలా ప్రార్థన చేస్తారు? పాస్టర్లు కూడా ఎలాంటి శ్రమ, ఎలాంటి కష్టము, హల్లెలూయా, ఎప్పుడు నా కుమార్తెకు రాకుండా చేయము, హల్లెలూయా, హల్లెలూయా, ఆమెన్, ఆమెన్, ఇప్పుడే ఇప్పుడే ఇన్ జీసస్ నేమ్ ఐ కమాండ్ హోలీ గోస్ట్, హల్లెలూయా, లబరబబబ శకకరకరబబబ. బైబిల్ అలా చెప్తుందా? ప్రభు అన్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించువారు హింస పొందుదురు. ఒక పెద్ద ఆమె ఉన్నారు, ఆమె నాతో ఫోన్లో మాట్లాడుతుంటారు. పాస్టర్ గారు, మీ బోధలన్నీ నాకు చాలా ఇష్టం, కానీ ఏంటి మీరు ఎప్పుడు శ్రమలు 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 అంటుంటారు? అది ఒక్కటేనండి నాకు చాలా కష్టం కలిగిస్తుంది అని అంది. ఆమె బాగా చదువుకున్న ఆమె. నా వర్తమానం ప్రతి ఒక్కటి యూట్యూబ్లో చూస్తుంటారు. మీ బోధలంటే ఇష్టమే కానీ మీరు ఎంతసేపు శ్రమల గురించి చెబుతారు, నాకు అదే ఇష్టం ఉండదు. నాకేమీ శ్రమలు లేవే, మేము చాలా వెల్ టు డూ ఫ్యామిలీ, మేము చాలా ధనికులము, మేము చాలా ఉన్నతమైన వారము. పేదలు ఎందరో ఉండిపోయారు క్రైస్తవులు, పేటల్లో, గ్రామాల్లో. ఎస్సీ క్రైస్తవులు కూలి పనికి వెళ్ళి పొట్ట నింపుకునేవాళ్ళు. చిన్న పూరి గుడిసెలో 10 మంది ఉంటారు. వాళ్ళు ప్రభువు నమ్ముకున్నారు. వారు ఎందుకు డెవలప్ కాలేదు నీలా? నీకు డబ్బుందని, నీవు బ్యాంకులో దాచుకున్నావని, నీకు చందాలు బాగా వస్తున్నాయని, నువ్వు అక్రమంగా సంపాదించావు. ఇప్పుడు ఏమన్నావంటే నన్ను దీవించిన దేవుడు నిన్ను కూడా గొప్పవానిగా చేస్తాడని చెప్పి పాత నిబంధనలో వాక్యాలు కొన్ని ఏరుకొని, అబ్రహామును దేవుడు గొప్పవానిగా చేశాడు, నిన్ను చేస్తాడు ఈ రోజే అంటున్నాడు. నీలా ఇక దొంగతనాలు మొదలెట్టాలి, నీలా నేను అవి ఇవి అమ్ముకోవాలి, కొబ్బరి నేను సీసాలు, గుడ్డ మొక్కలు. అప్పుడు నేనన్నాను, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కష్టము, దుర్లభము, అసంభవము అని చెప్పాను. మీలో అనేకులు ధనవంతులుగా ఉండకుడి, మీ ధనము పాడైపోను, చిమ్మెట కొట్టును. లోకమందు ధనవంతులు కాక దేవుని యందు ధనవంతులుగా ఉండండి అని బైబిల్ చెప్తుంది.
అమ్మ నువ్వు ధన్యురాలు కాదు, బీదలకు సువార్త ప్రకటింపబడుతుంది, వారెంతో ధన్యులు. కష్టము, శ్రమ, ఇబ్బంది, నింద రావడం మంచిది. తద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నీకు ఏ శ్రమ లేకుంటే దేవుని ఆదరణ నీకెందుకు? ఏడ్చే వాళ్ళకు కదా ఓదార్పు కావాలి. నీకు ఏడుపే రావట్లేదు, నీకు ఓదార్చేవాడు ఎందుకు? యెషయా 54 చాలా గంభీరమైన అధ్యాయం. ఒంటరిగా ఉన్న స్త్రీలు ఆ అధ్యాయాన్ని చదువుకొని బలం పొందాలి. దేవుడు కీర్తన 68వ అధ్యాయంలో ఉన్నట్టు ఆయన దీనులకు, ఏకాంగులకు, తల్లిదండ్రులు లేని వారికి ఆయన ఆప్తుడు. సో దేవుడు శ్రమలు రాకుండా చేయుడు, కానీ శ్రమల్లో ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. రక్షణకు కారణభూతుడు 2వ వచనంలో. కనుక ఆయన కారకుడు, కనుక మనం భయపడకూడదు. ఆయన నమ్ముకున్న వారికి ఏముండదు? భయం ఉండదు. ఎందుకంటే ఆయనే బలంగా ఉంటాడు. మన నోట కీర్తనకు ఆస్పదము ఆయనే. కష్టంలా ఉండేవాళ్ళు పాటలు పాడుకుంటారా? ఏడుస్తారు కూర్చొని. కానీ కీర్తనకు ఆస్పదము ఎవరు? దేవుడే. నీ నోట స్తుతిని ఉంచింది ఎవరు? దేవుడు. సత్యసాక్షి టీవీ కార్యక్రమంలోని ఉపదేశాలు మీరు వింటున్నారు కదా, వాటిని అర్థం చేసుకుంటున్నారా లేక అపార్థం చేసుకుంటున్నారా? ఈ కార్యక్రమాల్లోని ఉపదేశాలు ఎవరినో ఉద్దేశించి చెప్పినవి కావు, లేక తప్పు బోధకులను మార్చుటకు తలపెట్టినవి కావు. సామాన్య ప్రజలకు ప్రభువు భక్తిని, యథార్థమైన క్రైస్తవ జీవితాన్ని నేర్పించి అబద్ధ బోధకుల ఉచ్చు నుండి వారిని తప్పించే ప్రయత్నమే. ఈ కార్యక్రమంలో మీరు వినే సత్యాలకు మీరు సమ్మతిస్తే నాతో చేతులు కలపొచ్చు. రండి, సత్యసాక్షులుగా రోషంగా జీవించి పడిపోయిన క్రైస్తవ సమాజాన్ని పునర్నిర్మిద్దాం. మీకు తల ఎత్తే ప్రశ్నలు లేక ఈ విషయమై మీకున్న అభిప్రాయాలు నేరుగా నాతో పంచుకోవచ్చు. నాకు ఫోన్ చేయండి, మీకు వచ్చే ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. నా ఫోన్ నెంబర్ 9440111250. మరొకసారి చెప్తాను, 9440111250. ఈ నెంబర్కి ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. అనారోగ్యాల గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి, మరేవో సమస్యల గురించి కాక క్రైస్తవ సిద్ధాంతాలు, తప్పు బోధలను గురించి నాకు ఫోన్ చేయండి. మీతో తప్పక నేను సమయం తీసుకొని ఆ విషయమై చర్చించి సత్యమును గురించి మంచి అవగాహన నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఇవేవో క్రొత్త విషయాలు కాదు. బైబిల్ తెరిచి చూడండి, పలానా అధ్యాయములో పలానా వచనములో దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి అని మీకు చూపించే ప్రయత్నమే కానీ క్రొత్త బోధ లేక ఎవరినో విమర్శించే పని కాదు సుమా. సత్యాన్ని మీకు తేటపరిచే పనే సత్యసాక్షిగా నేను మీకు అందిస్తున్నాను. మీరు కూడా నా వలె సత్యము గూర్చిన రోషము కలిగిన వారా? అయితే నాతో చేతులు కలపొచ్చు. మనందరము సత్యసాక్షులుగా ఈ లోకంలో నిలబడి తప్పు బోధలకు, తప్పు బోధకులకు ఒక సింహ స్వప్నముగా నిలబడి ప్రజలను లేక క్రైస్తవ సమాజాన్ని సరి అయిన మార్గంలో నడిపిద్దాం. ప్రతిరోజు గంట సేపు ప్రసారమయ్యే ఈ వినూత్నమైన కార్యక్రమాల గురించి మీ స్నేహితులకు, మీ బంధువులకు చెప్పండి. సత్య అసత్యాల గురించి చర్చించండి. సత్యం కోసం నిర్భయంగా ముందుకు రండి. చేతులు కలపండి. క్రొత్త సమాజాన్ని నిర్మిద్దాం. ప్రజలను తప్పు బోధల నుండి, తప్పు మార్గాల నుండి, వేషధారణ నుండి, నామకార్థ భక్తి నుండి తప్పించి రక్షణ, మారు మనసు, పరిశుద్ధ జీవితంలోనికి నడిపిద్దాం. సత్యసాక్షి. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshi.tv@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.